సార్, అమెరికా గత కొన్ని రోజులుగా ఇరాన్ పై భీకర దాడులు చేస్తున్నప్పటికీ కూడా ఇరాన్ కొంతమేర సైలెంట్ గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అంటే ప్రతి దాడులు చేయట్లేదు. దీని వెనక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉంది? అసలు వ్యూహం ఏమై ఉంటుంది సార్ ఇరాన్? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఇప్పుడు జూలై 8 తారీఖుల నుంచి 7 రోజులుగా అది అటాక్ చేస్తూ ఉంది. కానీ ఇరాన్ ప్రతిస్పందన మనం గమనించినట్టయితే అది మెజర్డ్ రెస్పాన్స్ అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా రెస్పాండ్ అవుతుంది. అంటే ఏంటి, అమెరికా చేస్తున్న దాడులకి ప్రపోర్షనేట్గా దానికి సమానమైన స్థాయిలో ఇరాన్ అటాక్ చేయడంలే. అంటే ఇరాన్ ఏదో ఒక వ్యూహంతో ఉంది. ఏంటి ఆ వ్యూహం అనేది మనం చాలా జాగ్రత్తగా పసిగడితే మాత్రం చాలా ఒళ్ళు గొగురు పొడిచే ఒక విషయాలు ఉంటాయి అనమాట. చాలా డేంజరస్, ఉనికిపోతాం అనమాట. అంత స్ట్రాటజీతో ఇరాన్ ఏదో ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. అమెరికాకి ఏదో ఒక డేంజర్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ట్రంప్ ఏంటంటే ఆలోచన రహితంగా మొత్తం ఆర్మీని, హెల్ఫైర్ మిసైల్స్ 1000 మిసైల్స్ని అవి పెట్టేసి అటాక్ చేసేస్తున్నాడు. ఇరాన్ ఇంకా ప్రతిస్పందించడానికి అవకాశం లేకుండా చేసేద్దాం అనుకుంటున్నాడు. కానీ ఇరాన్ ప్రతిస్పందించడానికి కావలసిన వాటిని చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకుంటుంది. అది లాస్ట్ మిసైల్, ఎవరి దగ్గర అయితే లాస్ట్ మిసైల్ మిగులుతుందో వాళ్ళదే విన్ అని చెప్పొచ్చు అనమాట. ప్రస్తుతం ఇరాన్, అమెరికా అక్కడ జోగ్రఫీ వీటన్నిటి చూస్తే, అక్కడ వ్యూహాలు, అక్కడ అన్ని ప్రాంతాలు చూస్తే ఎవరి దగ్గరికి ఆయుధాలు లాస్ట్ మిగులుతాయో వాడిదే విజయం అనమాట. మరి అమెరికా ఇరాన్ వ్యూహం ఏంటి అంటే, అమెరికా మీద ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక డెడ్లీ అటాక్ ఏదో జరగబోతుంది అనేది మనం ఊహించవచ్చు. అంటే ఇరాన్ ఏంటంటే అమెరికా అటాక్ చేయడం కాదండి, ఇరాన్ నుంచి అతి భయంకరమైన ఒక అమెరికా ఊహించనలవి కానీ అన్ఎక్స్పెక్టెడ్ లాంటిది ఒక భయంకరమైన అటాక్ చేసి అమెరికాని మొత్తం వాష్ అవుట్ చేసే అవకాశాలు అక్కడ పుష్కలంగా అనిపిస్తున్నాయి. అందుకనే ఫస్ట్ ఫేజు అమెరికా వ్యూహాలు, అమెరికా ఆయుధాలు అన్నింటినీ ఇరాన్ చాలా జాగ్రత్తగా గమనించేసింది, అన్నీ చూసేసింది. ఇప్పుడు ఏ విధంగా ఉండొచ్చు, ఇరాన్ నుంచి ఒక డెడ్లీ అటాక్ ఉంటే ఏ విధంగా ఉండొచ్చు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ అనమాట. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు ఏ విధంగా ఉండొచ్చు అంటే, ట్రంప్ అదేవిధంగా అమెరికా లీడర్ల మీద భయంకరమైన అసాసినేషన్ అటాక్లు జరగవచ్చు. ఎందుకంటే అమెరికన్ లీడర్లు ఏంటంటే చాలా భయం లేకుండా ప్రవర్తిస్తారన్నమాట. ఎందుకంటే వాళ్ళని అటాక్ చేసి అమెరికాకు ఉన్నంత సెక్యూరిటీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళని అటాక్ చేయడానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెంటగాన్ దగ్గరికి వెళ్ళి పీటీ హ్యాక్సాత్ని, మార్క్ రూబియోని, ఈ ట్రంప్ హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి ఇరాన్ వాళ్ళని అటాక్ చేయగలిగితే వాళ్ళు భయం వస్తుంది అనమాట. కంపితులు అయిపోతారు. అమెరికా విలవెల్లాడిపోద్ది, ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ మీద ఏదైనా దాడి జరిగే అవకాశం ఉంది. అది ఒక్కటి. రెండోది ఏంటంటే, ఈ మిడిల్ ఈస్ట్లో యుఎస్ అసెట్స్ ఉంటాయి. మొత్తం ఎంటైర్ నేవీలు, తర్వాత ఆర్మీ బేస్లు, 5th ఫ్లీట్, యుఎస్ ఆర్మీ 50,000 ఫోర్సెస్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఇరాన్ ఏంటంటే ఒక మూకుమ్మడి దాడి చేయొచ్చు. ఇప్పటికీ ఇరాన్ ఎంపీ ఒకళ్ళు ప్రకటించడం జరిగింది. ఇరాన్ ఫార్మర్ ఏది డిఫెన్స్ సెక్రటరీ, తర్వాత విదేశాంగ శాఖ మంత్రి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా ఎయిర్ బేస్లు డైరెక్ట్ అటాక్ చేసి అమెరికా ఆర్మీని చీజిక్కించుకోవచ్చు, టెహరాన్లో పెరేడ్ చేద్దాం, లేకపోతే మసాకిర్ చేద్దాం, వాళ్ళని హత్యాకాండ చేసేయండి, 100 మందిని అమెరికా సైన్యాన్ని భయకంపితులు చేసి ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. అంటే అమెరికా అసెట్లని డైరెక్ట్గా ఐఆర్జీసీ ఫోర్సెస్ డైరెక్ట్గానే అటాక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్ దగ్గరలో ఉన్న ఖతారు, తర్వాత యుఏఈ, తర్వాత ఇటు ఒమన్ను, తర్వాత కువైట్, ఇవి చాలా దగ్గరలో ఉంటాయి అన్నమాట. వీటి మీద డైరెక్ట్గా ఐఆర్జీసీ పదార్థ దాడులు, భూతల దాడులు అమెరికా చేయడం కాదండి, ఇదే భూతాల దాడులు చేసేసిందంటే మాత్రం అమెరికా తట్టుకుని నిలబడడం అక్కడ చాలా చాలా కష్టం అన్నట్టు. అమెరికా దానికి ప్రిపేర్ అయ్యి లేదు. ఇరాన్ దళాలు 6.5 లక్షల మంది, ఇరాన్ ఆర్మీ, ఐఆర్జీసీ 1.5 లక్షన్నర ఇటు అటాక్ చేస్తే అమెరికా తట్టుకునే విధంగా అక్కడ ఏం డెవలప్ చేయలేదు. ఈ మిగిలిన దేశాలు ఏమీ రక్షించుకోలేదు. కాబట్టి అది అన్ఎక్స్పెక్టెడ్ దాడి చెయ్యొచ్చు అనేది సూచిస్తున్నారు. తర్వాత మూడోది ఏంటంటే, ఎంటైర్ టెర్రరిస్ట్ కమ్యూనిటీని, ఇప్పుడు గల్ఫ్, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, తర్వాత ఇటు ఇరాన్లో నుండి సిరియా, తర్వాత ఇటు ఐసిస్, వీటన్నిటి యొక్క ఎంటైర్ టెర్రరిస్టులందరినీ యునైట్ చేసే విధంగా ఇప్పుడు ఇరాన్ ప్రయత్నిస్తుందన్నమాట. అది చాలా డేంజరస్. అదే జరిగితే వాళ్ళు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అంటే అమెరికా మీద, అమెరికాకి సపోర్ట్ చేసే దేశాల మీద భయంకరమైన ఆత్మాహుతి దాడులు జరగవచ్చు. అది మామూలు విషయం కాదు. అది తట్టుకోవడం ఈ అమెరికాకి చాలా చాలా కష్టం. ఆత్మాహుతి దాడులు ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల మీద జరిగితే. తర్వాత ఏంటంటే వెరీ డేంజరస్ ఏంటంటే, అటాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, డైరెక్ట్గా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని
ఇప్పుడు చైనా నుంచి తెచ్చుకున్న YJ-20 లాంటి మిసైలు, రష్యా నుంచి తెచ్చుకున్న జిర్కాన్ యాంటీ షిప్ మిసైల్తో డైరెక్ట్గా అటాక్ చేసి ఎక్కువ నష్టం. ఇది ఆల్రెడీ ముస్తాబా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక తర్వాత ఏంటంటే కిల్ అండ్ క్యాప్చూరింగ్ అనమాట. దొరికిన వాడిని దొరికినట్టు చంపడం అమెరికన్ ఆర్మీని, లేదా క్యాప్చూర్ చేసేసి బందీఖానాల్లో పెట్టడం. ఇది అమెరికన్ ఆర్మీలో ఒక టెర్రిఫైయింగ్ అనమాట. ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం, లేదా అమెరికన్ ప్రజల్లో కూడా భయోత్పాతం. ఎందుకంటే అమెరికన్ ఆర్మీ చనిపోయి ఈ శవాలు అమెరికా వెళ్తుంటే అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ట్రంప్కి ఆల్రెడీ ఎక్కువ ఉంది. అది ఒక స్ట్రాటజీ అవ్వచ్చు అనమాట ఇరాన్కి. తర్వాత అటాక్ ఆన్ మెయిన్ ల్యాండ్, ఇది చాలా డేంజర్. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఈ ఖుర్రం షాహర్ 4, ఖైబర్ షేకెన్, అదేవిధంగా కొన్ని మిసైల్స్, డ్రోన్లు ఏంటంటే అమెరికన్ మెయిన్ ల్యాండ్ని అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి అమెరికా దాకా వెళ్ళవు కదా అంటే ఎస్ అండి. ఇప్పుడు ఖుర్రం షాహర్ 4, ఖైబర్ షేకెన్ ఏది కూడా ఇరాన్ నుంచి డైరెక్ట్గా అమెరికా సుదూరం ప్రయాణించలేము. కానీ ఈ యొక్క మిసైల్ని, డ్రోన్ని అమెరికా తీర ప్రాంతానికి చేరవేసి బోట్స్ ద్వారా షిప్పులు, లేకపోతే ఈ యొక్క గోస్ట్ షిప్పులు అనేది కొన్ని ఉంటాయి, ఈ యొక్క షాడో షిప్పులు, వీటి ద్వారా చేరేసి అక్కడి నుంచి అమెరికా మీదే అటాక్ చేసే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ యుఎస్లో హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వార్నింగ్ ఇవ్వడం చూడడం జరిగింది. అక్కడ హై అలర్ట్ ప్రకటించడం కూడా జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ల ద్వారా అమెరికా మెయిన్ ల్యాండ్నే అటాక్ చేసేస్తే అమెరికా ప్రజల్లో ఒక వ్యతిరేకత, ట్రంప్ మీద వ్యతిరేకత వద్దు. ఇక్కడ దాకా నువ్వు వారు తెచ్చావని. ఇది డెమోక్రాట్లు వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా శత్రు దేశాన్ని విడతీయడం, ప్రజల్ని ప్రభుత్వం నుంచి దూరం చేయడం అనమాట. ఇది ఒక భయంకరమైన స్ట్రాటజీ. ఇది ఇరాన్ సక్సెస్ అవుతుందనే ఒక భయం కూడా అమెరికాలో ఉంది. తర్వాత ఏంటంటే మిగిలిన ఏంటంటే ఈ ట్రంప్ మీద, మిగిలిన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా ఈ యొక్క అటాకులు ఉండడం అనమాట. ఆ అటాకులు ఉండాలి అంటే అమెరికాలో ఆర్మీలు ఎక్కువ సావులు ఉండాలి, ఇది ఒకటి. తర్వాత న్యూక్లియర్ టెస్ట్, ఈ మధ్యలో ఈ ఆపరేషన్ నిర్వహించేటప్పుడే ఇరాన్ న్యూక్లియర్ టెస్ట్ చేసే విధంగా కూడా ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే నార్త్ కొరియా న్యూక్లియర్ అణుపరీక్ష చేసేసిన తర్వాత అమెరికా ఏమీ చేయలేకపోయిందని. చాలా చాలా కష్టం అనమాట. ఇప్పుడు ఇరాన్ కూడా ఈ యుద్ధం జరిగే మధ్యలోనే చూడండి, అమెరికా ఇంత దారుణం చేస్తుంది మమ్మల్ని, ఏ విధంగా కూడా మనం బతకనివ్వడం లేదు, మమ్మల్ని మేము రక్షించుకోవాలంటే మాకు న్యూక్లియర్ వెపన్ ఉండి తీరాల్సిందే అని ఇప్పుడు ప్రపంచం ముందు చెప్పగలిగే అంత జస్టిఫై చేసుకునే విధంగా అమెరికా అటాక్లను అది ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ మీన్ వైల్లో ఏదో ఒక సందర్భంలో ఇరాన్ అణుపరీక్ష చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇరాన్ అణుపరీక్ష చేయడానికి కావాల్సిన అన్ని వసతులు ఇప్పుడు ఇరాన్లో ఉన్నాయి. ఇటు చైనా, రష్యా సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఇరాన్ అణుపరీక్ష చేయడం పెద్ద విషయం ఏమీ కాదు ఈ సందర్భంలో. ఎందుకంటే అక్కడ ఎడారులు, అక్కడ మౌంటైన్స్లో యుఎస్ శాటిలైట్లు దొరకకుండా మనం భారతదేశం పోఖరాన్లో చేసినట్టు అక్కడ అణుపరీక్ష ఏదైనా నిర్వహించింది అంటే యుఎస్ అటాక్ చేయడం ఇప్పుడు యుద్ధానికి అసలు విలువ లేకుండా పోతుంది. ఆల్రెడీ అణుబాంబులను ప్రయోగించే వ్యవస్థలు దాని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలు డేంజర్లో ఉంటాయి కదా, అమెరికా ఇంకా ఓడిపోయినట్టే, ఇంకా గెలిచే అవకాశం నాకు తెలిసినంత వరకు ఇది కూడా జరిగే అవకాశం ఉంది. తర్వాత H4, ఈ హౌతీసు, ఈ హిజ్బుల్లా హమాసల రంగంలో దిగితే గల్ఫ్ అంతా యుద్ధ జ్వాల. ఈ యుద్ధ జ్వాల అంటే ఏంటి? ఈ యొక్క హమాసు, ఈ ప్రాక్సీసు, టెర్రరిస్టులు, ఇరాన్ పదాతి దళాలు ఒకేసారి మూకుమ్మడి దాడి చేస్తే గల్ఫ్ అంతా యుద్ధాన్ని ఎదుర్కోలేదు, అమెరికా అక్కడ నుంచి వెళ్ళిపోవలసిందే. ఇది తర్వాత ఇంకోటి ఏంటంటే సైలెంట్ యుద్ధ వ్యూహం అనేది ఇరాన్ దగ్గర మనకు కనిపిస్తుందండి. ఎందుకంటే అమెరికా అటాక్ చేస్తుంది, కానీ ఇరాన్ యుద్ధ వ్యూహం ఎలా ఉంది అంటే అది ఒక దీర్ఘకాలిక యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. ఏదో శత్రువు పరుగు పెడుతున్నాడు, శత్రువు ఎదుర్కొంటున్నాడు అని అదే స్పీడ్తో అది ఎదుర్కొంటలా, తన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అది రక్షించుకుంటుంది. లాస్ట్ వరకు దీర్ఘకాలిక యుద్ధానికి అది రక్షించుకుంటుంది. విచ్చలవిడిగా డ్రోన్లు వేయడం లేదు, విచ్చలవిడిగా మిసైల్స్ వేయడం లేదు. ఉన్న మిసైల్ని చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా అది వాడుతుంది. ఎందుకంటే ఎక్కువ మిసైల్స్, డ్రోన్ని సేవ్ చేసుకోవడం, ప్రాణ నష్టాన్ని అరికట్టుకోవడం, తర్వాత నష్టాన్ని తట్టుకుంటూనే అమెరికా దగ్గర ఆయుధాలు అయిపోయేటట్టు చేయడం ఫస్ట్ ఫేజ్లో లాగా. తద్వారా తర్వాత ఆయుధాలు మిగిలేది ఇరాన్ దగ్గరే ఉంటాయి, మిసైలు, డ్రోన్లు. కాబట్టి చివరి వరకు యుద్ధంలో ఉండగలిగే విధంగా ఈ ఫెడరల్ గేమ్ లాగా ఉంటుంది అనమాట. ఈ ఫెడరర్ లాస్ట్ వరకు ఎనర్జీని రక్షించుకుంటాడు. ఏది 3 గంటలు 4 గంటలు జరిగే టెన్నిస్ మ్యాచ్లు లాస్ట్కి ఎవడ ఎనర్జీ ఉందో వాడిదే. ఈ విధంగా ఇరాన్ తన యొక్క శక్తి సామర్థ్యాన్ని చాలా జాగ్రత్తగా, తెలివిగా, వ్యూహాత్మకంగా రక్షించుకుని ప్రిజర్వ్ చేసుకుంటుంది. అమెరికా ఏంటంటే తొందరపాటుతో మొత్తం అటాక్ చేసి ఇంటర్సెప్టర్ మిసైల్స్ ఇవన్నీ అయిపోతున్నాయి. కాబట్టి ఆమె ఇప్పుడు ఇరాన్ ఒక 6 నుంచి 1 సంవత్సరం పాటు దీర్ఘకాలిక యుద్ధానికి శక్తిని, సామర్థ్యాన్ని రక్షించుకుంటుంది. వేరే అమెరికా ఎక్కడి నుంచో వెళ్ళి 10,000 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి తన శక్తిని అంతా వ్యర్థం చేసుకుంటుంది. కాబట్టి ఎవరైతే లాస్ట్కి శక్తిని, సామర్థ్యాన్ని రక్షించుకుని యుద్ధ వ్యూహం దీర్ఘకాలికంగా ఉంటారో మంచి వ్యూహంతో, వాళ్ళదే విజయం.
కాబట్టి ఇప్పుడు ఇరాన్ను అమెరికా అన్ఎక్స్పెక్టెడ్గా ఏ డెడ్లీ అటాక్ ఏ విధంగా చేస్తుందో అనేది ఒక ఊహ కందని ఒక విషయంగా అక్కడ నిగురు గప్పిన నిప్పుల మిడిల్ ఈస్ట్లో ఉంది. ఇరానే అప్పుడు అమెరికా మీద ఒక అన్ఎక్స్పెక్టెడ్ అటాక్ చేసే అవకాశాలు ఇక్కడ మనకు పుష్కలంగా కూడా కనిపిస్తున్నాయి.